అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి కాలంలో లోతు దుక్కులు ప్రయోజనాలు, ఉద్యాన పంటల్లో ఏప్రిల్ మాసంలో చేపట్టాల్సిన చర్యలు, గ్లాడియోలస్ విత్తన దుంపల సేకరణ నిల్వలో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయంలో సాలు పంటలతో పాటు కొంత విస్తీర్ణంలో ఉద్యాన పంటలను సాగు చేస్తుంటారు. అసలే వేసవికాలం. ఈ సమయంలో అధిక డిమాండ్ ఉండే మామిడి, అరటి, ద్రాక్ష, సపోటా, బొప్పాయి వంటి పంటల్లోనూ, అలానే ప్రధాన కూరగాయ పంటలైన టొమాటో, వంగ, తీగజాతి పంటల్లో ప్రస్తుత ఏప్రిల్ మాసంలో చేపట్టాల్సిన యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. ఏప్రిల్ మాసంలో ఉద్యానవన పంటల్లో ముందుగా మామిడి విషయానికి వచ్చినట్లయితే గత మాసంలో కురిసిన అధిక వర్షాల వల్ల ఆకుల మీద అదేవిధంగా కాయల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ మచ్చ తెగుళ్ళ నివారణ కోసం మ్యాంకోజెబ్ మందు 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయటం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని తోటల్లో ఎక్కువగా పిండి నల్లి కనిపిస్తూ ఉంది. ఈ పిండి నల్లి నివారణకు ప్రొఫెనోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు లేదా బుప్రోఫెజిన్ అనే మందు 1 మిల్లీలీటరు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్టీరియా కాయ మచ్చ తెగులు కూడా అక్కడక్కడ వస్తుంది. ఈ తెగులు వస్తే కాయ మీద చిన్న పగుళ్ళు ఏర్పడి అక్కడి నుంచి జిగురు లాంటి పదార్థం స్రవిస్తూ ఉంటుంది. దీని నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 1 గ్రాము ప్లాంటోమైసిన్ను కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క బ్యాక్టీరియా నల్ల మచ్చ తెగులను మామిడిలో నివారించుకోవచ్చు. అదేవిధంగా జామ విషయానికి వచ్చినట్లయితే లేత ఆకుల మీద కాయల మీద ఎర్రటి మచ్చలు ఏర్పడి కుళ్ళు మచ్చలుగా మారే అవకాశం ఉంటుంది. మచ్చలు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైతే చలికాలం పంట అంటే మృగబహార్ కోసం వదలాలనుకుంటారో అక్కడ నీటి టర్లు ఆపివేసి ఈ మాసంలో ఆకులు రాలిపోయేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా అరటి విషయానికి వచ్చినట్లయితే ఎండ ఉధృతి పెరుగుతుంది కాబట్టి ప్రతి 3-4 రోజులకు తప్పనిసరిగా ఒక తడి ఇచ్చేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా గెల, తొండము రెండింటినీ ఎండబారి నుంచి కాపాడడం కోసం పోటు ఆకుని ఆ గెల మొత్తాన్ని కప్పే విధంగా అమర్చుకోవాలి. అదేవిధంగా గెలల పెరుగుదల కోసం ఆఖరి హస్తం విచ్చుకున్న తర్వాత 5 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 5 గ్రాములు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని జిగురుతో కలిపి 4 వారాలు వరుసగా పిచికారీ చేసుకోవడం ద్వారా అరటిలో అధిక దిగుబడులు పొందవచ్చు. అదేవిధంగా బత్తాయి, నిమ్మ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆకు నల్లి ఆశించి ఆకుల మీద కాయ మీద తెల్లటి మచ్చలు ఏర్పడేటట్లు చేస్తుంది. అదేవిధంగా కాయ మీద మంగు నల్లి కూడా ఆశించి మంగు మచ్చలు ఏర్పడి కాయ నలుపుగా మారే అవకాశం ఉంది. దీని నివారణకు ప్రొపాగైట్ అనే మందు 2 మిల్లీలీటర్లు లేదా
స్పైరోమెస్ఫిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి వారం వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మంగు నివారించుకోవచ్చు. ఇంకా బొప్పాయి విషయానికి వచ్చినట్లయితే బొప్పాయిలో ఎండ ఉధృతి పెరుగుతుంది కాబట్టి ప్రతి చెట్టుకు 20 నుంచి 25 లీటర్ల నీరు అందే విధంగా డ్రిప్పర్లను అమర్చుకోవాలి. అదేవిధంగా రసం పీల్చే పురుగులు ఆశించి వైరస్ తెగుళ్ళు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ముందుగా పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు సూక్ష్మ పోషక మిశ్రమం 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఆకులన్నీ విప్పారి అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా సపోటా లాంటి పంటలో ఇప్పుడు సపోటా కండను తొలుచుకొని కాయతొలుచు పురుగు లోపలికి ప్రవేశించి గింజను తింటుంది. దీనివల్ల కండకు ఎలాంటి నష్టం లేదు, కానీ కొనుగోలుదారులు అయిష్టత చూపిస్తారు. దీని నివారణకు లాంబ్డా సహాలైత్రిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లేదా క్లోరిఫైరిఫాస్ మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా ద్రాక్ష పంట విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ మొదటి పక్షంలో తప్పనిసరిగా 1 నుంచి 2 కణుపులు ఉండేటట్లుగా కత్తిరించుకోవాలి. కత్తిరించిన వెంటనే బోర్డాక్స్ మిశ్రమం 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కొత్తగా వచ్చే చిగుర్ల మీద పెంకు పురుగులు ఆశించకుండా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కూరగాయల పంటల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా వేసవి టమాటా సాగు చేసేవారు టమాటా ఎండ ఉధృతికి మాడిపోకుండా ఉండటానికి ప్రతి 2-3 వరుసలకు ఒక వరుస మొక్కజొన్న విత్తనాలు ముఖ్యంగా ఉత్తర దక్షిణ దిశలో విత్తుకున్నట్లయితే ఈ యొక్క టమాటా పంటను ఎండ ఉధృతి నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా టమాటాను షేడ్ నెట్ల కింద సాగు చేసినట్లయితే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా పూత సమయంలో 400 మిల్లీగ్రాములు 2,4-D అనే మందు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే పూత పిందె రాలకుండా ఉండి అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా వేసవి వంగ ఉన్నట్లయితే కాయ కోతకు 1-2 రోజుల ముందు తప్పనిసరిగా తడులిచ్చి తర్వాత కాయలు కోయాలి. దీనివల్ల కాయలు చేదుగా ఉండకుండా ఉంటాయి. అదేవిధంగా వేసవి వంగలో ముఖ్యంగా మొవ్వు తొలిచే పురుగు ఆశిస్తుంది. ఈ మొవ్వు మరియు కాయతొలుచు పురుగు ఆశించిన కొమ్మలను 1-2 సెంటీమీటర్లు కిందకి తుంచివేసి పురుగుల్ని నాశనం చేయాలి. అదేవిధంగా సైపర్మెత్రిన్ మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క మొవ్వు కాయతొలుచు పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా వేసవి బెండలో ఎక్కువగా కాయతొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు ఫ్లూబెండమైడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క కాయతొలుచు పురుగును బెండలో నివారించుకోవచ్చు. అదేవిధంగా మిరప విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా కురిసే వర్షాల వల్ల మిరప పంట దెబ్బతినకుండా ఆధునిక డ్రైయర్లలో ఎండబెట్టుకొని కోల్డ్ స్టోరేజ్ల్లో నిల్వ చేసుకున్నట్లయితే రంగు తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా అధిక ధర వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇవి కాకుండా పందిరి కూరగాయల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా పందిరి కూరగాయల్లో ఈ యొక్క పెంకు పురుగులు అధికంగా ఆశించి పూత పిందెలను అదేవిధంగా ఆకులను కొరికి రంధ్రాలు చేస్తూ ఉంటాయి. వీటి నివారణకు మార్కెట్లో లభ్యమయ్యే లాంబ్డా సహాలిత్రిన్ మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైనా బూడిద తెగుళ్ళు కనిపించినట్లయితే దీని నివారణకు మ్యాంకోజెబ్ మందు 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఆకుకూరల్లో ఆకుల అడుగు భాగాన తెల్లటి బుడిపలు పై భాగాన పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు మాడి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు మలాథియన్ మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
సాధారణంగా రైతులు రబీ పంట కోతలు పూర్తయిన తర్వాత మళ్లీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. ఇలా వదిలేయటం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, ఇతర పోషకాలను గ్రహించి భూమిలో సత్తువు లేకుండా చేసి నిర్వీర్యం చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు ఆవిరైపోతుంది. వేసవిలో అడపాదడపా పడే వర్షాలను ఉపయోగించుకొని లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఎన్నో ఉపయోగాలున్నాయి. భూమిని 1 అడుగు లోతు వరకు దున్నటం వల్ల లోపలి పొరల్లో నిద్రావస్థల్లో ఉండే క్రిమికీటకాలు బయటపడి ఎండవేడికి చనిపోవడమే కాదు, భూములు గుల్లబారి తేమను పట్టి ఉంచే శక్తిని పెంచుకుంటాయి. వేసవిలో లోతు దుక్కులు ఎప్పుడు ఎలా చేయాలి, లోతు దుక్కుల వల్ల వనగూరే ప్రయోజనాలేంటో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె అశోక్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతము మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా రబీ ఆరుతడి పంటలన్నీ కూడా పంట కోతలైపోయి నేలను ఖాళీగా ఉంచడం జరుగుతుంది. మళ్ళీ తొలకరి వర్షాలు కురిసిన తర్వాత పంట వేసే వరకు కూడా ఈ పొలాలను ఖాళీగా పెట్టడం జరుగుతుంది. ఇలా పెట్టకుండా రైతు సోదరులు పంటను దిగుబడులు పెంచడానికి, అదేవిధంగా ఈ నేల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి కూడా వేసవి దుక్కులు అనేవి చేపట్టినట్లయితే ఆ నేల ఆరోగ్యాన్నే కాకుండా తర్వాత పంటలో మనము ఈ సస్యరక్షణ చేపట్టేటువంటి ఖర్చును తగ్గించుకోవచ్చు. వేసవి దుక్కులు అంటే వేసవి కాలంలో, అంటే ప్రధానంగా ఏప్రిల్ మే నెలల్లో లోతుగా దుక్కి చేసుకున్నట్లయితే వాటిని మనము వేసవి దుక్కులు అంటాము. ఈ వేసవి దుక్కులు అనేది రెక్క నాగలితో కానీ, తర్వాత ఇంకే ఇతర ట్రాక్టర్ ఇంప్లిమెంట్తో కానీ దాదాపు 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు దున్నినట్లయితే దీనివల్ల ఏమవుతుందంటే కలుపు సమస్య అనేది తగ్గుతుంది. రెండవది, ప్రస్తుతము వాతావరణ మార్పు పరిస్థితులలో అకాల వర్షాలు అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. మనకు ఎప్పుడైతే మనం ఈ లోదుక్కులు చేసుకున్నామో దీని వలన అకాల వర్షాలప్పుడు ఎక్కువ మనకు వర్షం వచ్చినప్పటికీ కూడా ఈ నేల కోతకు లేకుండా ఎక్కువ నీరు భూమిలోకి ఇంకి తద్వారా భూగర్భ జలాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అన్నిటికీ మించి వేసవి దుక్కులు చేపట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఏవైతే ఈ పురుగులు అవి లార్వా ప్యూపా దశల్లో ఉంటాయి, ఇవన్నీ కూడా బయటపడి అధిక గాలి ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ నేల ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువయ్యి దీని ద్వారా ఇవన్నీ నశించి తద్వారా వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది. ఇంకా ఈ వేసవి దుక్కులు చేయడం వల్ల కలుపు సమస్యను ప్రధానంగా నివారించుకోవచ్చు. ఏవైతే బహువార్షిక కలుపు మొక్కలు గడ్డలు అంటాము, ఈ వేసవి దుక్కుల ద్వారా లోపలి పొరలో ఉన్నటువంటి ఈ గడ్డలన్నీ కూడా బయటపడి అధిక ఉష్ణోగ్రతకు ఇవన్నీ కూడా కృషించి నశిస్తాయి. కాబట్టి బహువార్షిక కలుపు సమస్యలను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే కాకుండా వేసవి దుక్కుల వలన నల్లరేగ నేలల్లో అయితే మురుగునీటి వ్యవస్థను కూడా మంచిగా పెంపొందించి తద్వారా ఏదైతే మనకు అధిక పోషకాలు ఉన్నటువంటి నేల పైపొరలు కోతకు గురవుతుంటాయో వాటిని మనము సమర్థవంతంగా నివారించవచ్చు. కాబట్టి రైతు సోదరులు వేసవి దుక్కుల ప్రాముఖ్యతను గుర్తించి తగు సమయంలో, అంటే నేలలో తగు తేమ ఉన్నప్పుడు వేసవి దుక్కులను 30 నుంచి 40 సెంటీమీటర్ల వరకు వాలుకు అడ్డంగా చేపట్టినట్లయితే నేల ఆరోగ్యాన్ని కూడా సంరక్షించడమే కాకుండా తర్వాత వేసేటువంటి పంటలో ఈ అధిక ఖర్చును తగ్గించుకోవడానికి సులభతరమైనటువంటి మార్గం. అలంకరణ పుష్పాల్లో గ్లాడియోలస్ ఒకటి. పొడవాటి గుత్తుతో అందమైన పూలు కలిగి ఉండే గ్లాడియోలస్ను పుష్పాలంకరణలో వినియోగిస్తారు. ఈ పూలకు అలానే వీటి విత్తన దుంపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. పుష్పాలను విక్రయించడమే కాకుండా వీటి విత్తన దుంపలను కూడా అమ్ముకొని రైతులు మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. గ్లాడియోలస్ను మన ప్రాంతంలో అక్టోబర్ మాసంలో నాటుకుంటారు. ఏప్రిల్ నాటికి పంటకాలం పూర్తయి దుంపల సేకరణకు సిద్ధంగా ఉంటాయి. ఈ దుంపలను కాంప్స్గా వ్యవహరిస్తారు. విత్తన దుంపలను సేకరించి నాటే సమయం వచ్చేంత వరకు జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. గ్లాడియోలస్ దుంపల సేకరణ, నిల్వలో జాగ్రత్తల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజనగర్లోని పూల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ జహేరా సల్మా నుంచి తెలుసుకుందాం. వాణిజ్యపరంగా సాగు చేసే దుంపజాతి పూల రకాల్లో గ్లాడియోలస్ ముఖ్యమైనది. వీటి పూలను కట్ ఫ్లవర్గా ఉపయోగిస్తారు.
అయితే ఈ గ్లాడియోలస్ దుంపల ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. ఈ దుంపలను మనం అక్టోబర్ చివరి వారంలో మన తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా నాటుకుంటాము. అయితే ప్రస్తుతం ఈ దశలో ఇప్పుడు ఏప్రిల్ మాసంలో ఆ దుంపలను తీసే దశ ఇది. దుంపలను నాటిన 90 నుంచి 110 రోజుల్లో పూత మొదలవుతుంది. పువ్వు కాడలను మనం మార్కెట్ కోసం కట్ చేసినప్పుడు ఆకులను వదిలేసి పూల కాడలను మనం కట్ చేసుకుంటాం, తుంచుకుంటాము. దాని తర్వాత ఆకులను అలాగే మొక్కలను అలాగే భూమిలో ఉంచి నీరు అందిస్తూ ఉండాలి. చెట్టు మొత్తం ఆకులన్నీ పసుపచ్చ రంగులోకి మారిపోయిన తర్వాత నీరు అందించడం ఆపివేయాలి. నీరు అందించడం ఆపిన 2 వారాలకు మనం దుంపలను తీసుకోవచ్చు. ఈ చెట్టు ఆకులు పసుపచ్చగా మారటానికి 50 నుంచి 65 రోజులు సమయం పడుతుంది. ఒకసారి ఆకులు పసుపచ్చగా మారిన తర్వాత మనం నీరు అందించడం ఆపివేసి 1 వారం తర్వాత పల్చగా నీరు అందించి పైన చెట్టు యొక్క పై ఆకులను మనం కత్తిరించి వేయాలి. భూమికి 5 సెంటీమీటర్ల పై వరకు ఈ చెట్టుని ఈ విధంగా ఆకుని తీసివేయాలి. తర్వాత 1 వారం ఆగి దుంపలను మట్టి నుంచి తీసివేయాలి. ఈ దుంపలు తీసేటప్పుడు జాగ్రత్తగా దుంపకు మనం ఉపయోగించే కొడవలు కానీ దానికి తగలకుండా కోసుకుపోకుండా చూసుకోవాలి. దుంపలు తీసిన తర్వాత ఇట్లా ఈ విధంగా ఈ మట్టిని, ఈ తల్లిదుంపని, ఎండిపోయిన తల్లిదుంపని, ఈ వేర్లని తీసివేయాలి. తర్వాత కార్బెండజిమ్ 2 గ్రాములు ప్రతి లీటర్ నీళ్ళల్లో దుంపలను 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ దుంపలను మనం బాగా గాలి చొరబడే గదులలో ఒక లేయర్లో, అంటే ఎక్కువ కుప్పలా కాకుండా గాలి చొరబడే విధంగా అట్టపెట్టెల్లో కానీ లేకపోతే చెక్క డబ్బాల్లో, గాలి సోకే చెక్క డబ్బాల్లో కానీ లేకపోతే నైలాన్ సంచుల్లో, ఏదైతే బాగా లూజ్గా గాలి చొరబడే సంచులు ఉంటాయో అందులో కానీ పెట్టి భద్రపరచుకోవచ్చు. అదేవిధంగా ఎల్ల బెడద లేకుండా చూసుకోవాలి. ఈ గ్లాడియోలస్ దుంపల్లో నిద్రావస్థ అనేది ఉంటుంది. దీనికి కారణం ABA అనే హార్మోన్, యాబ్సిక్ యాసిడ్ అనే హార్మోన్ ఉండడం వల్ల ఈ దుంపలు, ఉల్లిపాయ దుంపల వల్లే పైన తోలు ఉంటుంది. సో ఈ తోలు ఉండడం వల్ల ఇవి మొలకెత్తవు. అదేవిధంగా ఈ నిద్రావస్థ పోవడానికి వీటికి 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. 4 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ కోల్డ్ స్టోరేజ్ రూమ్లో వీటిని 4 నుంచి 5 నెలలు పెట్టడం వల్ల ఈ నిద్రావస్థను వదిలి మొలకెత్తడానికి సరిపడగా ఉంటుంది. అలా కాకుండా మనకి త్వరగా మొలక రావాలి, లేకపోతే కొన్ని రకాలు మొలకెత్తకపోవటం జరిగితే దీనికోసమని మనం ఎథరైల్ లేకపోతే ఎథిలిన్ క్లోరోహైడ్రిన్ అనే హార్మోన్ని 2 నుంచి 5 ml ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి దాన్ని కొంతసేపు 30 నిమిషాల వరకు దుంపలను నానబెట్టి మనం నాటుకోవడం వల్ల మొలక శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ దుంపలను నాటుకునే ముందు దానిపైన ఉన్న తొక్కను తీసివేసి ఇంకొకసారి కార్బెండజిమ్ 2 గ్రాములు పర్ లీటర్ నీళ్ళల్లో 30 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టుకొని వాటిని నాటుకోవడానికి ఉపయోగించాలి. ఈ విధంగా తీసుకున్న దుంపల్లో గ్లాడియోలస్ దుంపలు ముఖ్యంగా తల్లి దుంప కుసించిపోయి పిల్ల దుంప పెరుగుతుంది మనం దుంప తీసిన సమయంలో. దాంతోపాటు చిన్న చిన్న పిల్ల దుంపలు కూడా ఉంటాయి, వాటిని కార్మెల్స్ అంటాము. ఈ పెద్ద దుంపని కామ్ అంటాము. ఈ కామ్లో వివిధ సైజులు ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ అనుగుణంగా 5 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్న కామ్స్ని జంబో కామ్స్ అని అంటారు. 3 నుంచి 5 సెంటీమీటర్లు ఉన్నదాన్ని లార్జ్ సైజ్ అంటారు. 3 కంటే కొంచెం తక్కువ 2.5 నుంచి 3.5 ఉన్నదాన్ని మీడియం కామ్స్, 2.5 కంటే తక్కువ ఉన్నవి స్మాల్ కామ్స్ అని అంటారు. అయితే ఈ దుంప ఎంత పెద్దగా ఉంటే పువ్వు కాడ అంత పెద్దగా మంచి నాణ్యతగా వస్తాయి. 2 సెంటీమీటర్ల కంటే తక్కువ చిన్నగా ఉన్న కామ్స్కి పూత రాదు. ఇంకా చిన్న పిలకల కార్మెల్స్కి కూడా పూత రాదు. అయితే వీటిని ప్రవర్ధనానికి ఉపయోగించవచ్చు. అది ఎలా అంటే మనం ఈ చిన్న కార్మెల్స్ని 3 సంవత్సరాల పాటు నేలలో నాటుకున్నట్లయితే అవి ఆ సైజు పెరిగి వాటిని అమ్మడానికి అధిక లాభం పొందడానికి అవకాశం ఉంటుంది.
ఈ ఏప్రిల్ మాసంలో మనం తీసిన దుంపలను జాగ్రత్తగా సంరక్షించుకొని బాగా గాలి చొరబడే గదులలో ఉంచినట్లయితే మరలా అక్టోబర్ మాసంలో నాటుకున్నట్లయితే నాణ్యమైన పూకాడలను మనం పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో శనగ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. చుట్టుపక్కల నుంచి రైతులు తమ పంటను విక్రయానికి తీసుకొస్తున్నారు. అయితే కొనుగోళ్లలో మార్క్ఫెడ్ పరిమితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎకరాకు 7.13 క్వింటాళ్లు మాత్రమే కొంటామనడంతో మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది రబీలో 96,254 ఎకరాల్లో శనగ పంట సాగైంది. ఎకరాకు 7.13 క్వింటాళ్ల చొప్పున మొత్తం 6,86,290 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ కేవలం 1,54,650 క్వింటాళ్లనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. అంటే మరో 5,31,000 క్వింటాళ్లను కొనుగోలు చేయదు. ప్రైవేటులో విక్రయించుకోక తప్పని పరిస్థితి ఎదురవుతోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం క్వింటాకు 5,875 చొప్పున ధర నిర్ణయిస్తే ప్రైవేట్లో 5,000 లోపే పలుకుతోంది. అంతేకాక సరుకు రవాణా, హమాలీ, బస్తాలు నింపే ఖర్చులన్నింటినీ రైతులే భరించాల్సి వస్తోంది. ప్రైవేట్లో విక్రయిస్తే సగటున క్వింటాకు 850 నుంచి 1,000 వరకు నష్టపోవాల్సి వస్తోందంటూ రైతులు వాపోతున్నారు. నేను 9 ఎకరాలలో శనగ పంట సాగు చేసినాను. అయితే దగ్గర 9 ఎకరాలలో నాకు 80 క్వింటాళ్ళు 80 నుంచి 85 క్వింటాళ్ళ శనగలని దిగుబడి వచ్చింది. అయితే ఈ గవర్నమెంట్ ఏంటంటే ఎకరానికి 7 క్వింటాళ్ళు తీసుకోవాలని 7 క్వింటాలతోని అది 9 ఎకరాలలో మాకు ఒక 60 క్వింటాళ్ళు 60 చిల్లర వెళ్ళిపోతున్నాయి. ఇంకా మిగతా 20 నుంచి 22 క్వింటాళ్ళు అలానే ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్లో అమ్ముకుందామంటే ప్రైవేట్లో 5,000 కూడా ధర తలుగులేదు క్వింటాల్కు. కనీసం ఈ మద్దతు ధర తలుగుతుందంటే ఇది పూర్తిగా కుంటాల్ వెనుక ఒక దగ్గర 700-800 రూపాయల వరకు లాస్ వస్తున్నది. 20 నుంచి 25 క్వింటాల శనగలు అట్లనే మిగిలిపోయినాయి. ఈ సంవత్సరం శనగలు 12 క్వింటాలు పడ్డాయి సార్. వీళ్ళు గవర్నమెంట్ ఏమో 7 క్వింటాలు అంటున్నది. మిగతా 4-5 క్వింటాలు ఎక్కడ తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు. తీరా మార్కెట్కి వస్తే మార్కెట్ వ్యవస్థ ఎట్లున్నాయంటే నేనే 2 రోజులు పంటున్నా, ఇక్కడనే ఉంటున్నా. ఓన్లీ బార్కోడ్ల విషయంలో ఆ సార్ ఎవరో సార్ అట బార్కోడ్లు ఇచ్చాయన, ఆయన ఏదో బిజీ ఉన్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. అధ్వానమైన స్థితిలో ఉన్నట్టు ఓడుతున్నది నాకైతే. ఇప్పుడు 10 కుంటలు కొనాలని శనగలు మేము ఆలోచిస్తున్నాము. 7 కుంటలు కొంటున్నాం. 7 కుంటల 13 కిలోలే, అంతకెక్కువ కొనమంటున్న మార్కెట్. ఇక కొనకపోతే మాకు రైతులకు లాస్ అయిపోతున్నది. ప్రైవేట్లో అమ్ముకుంటే 5,000 తోటి కొంటున్నాడు. ఏం మిగులుతున్నది? 5,000కి అమ్మితే ఆడ 8,075 రూపాయలు లాస్ తోటి అమ్ముకుంటున్నాం మేము. మార్క్ఫెడ్ నిబంధనల ప్రకారం శనగలను కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు. పరిమితి పెంపుపై ఇప్పటికే రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారని, అనుమతులు వస్తే సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వివరిస్తున్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతం ఎకరానికి 7 కుంటల 13 కిలోలు కొంటున్నారు. వాళ్ళు మార్కెట్ నుండి 10 కుంటలు అని ప్రపోజల్ పంపినరట. మరి అది రావాలి. వచ్చిన తర్వాత వస్తే ఒకవేళ 10 కుంటలు వస్తే 10 కుంటలు తీసుకుంటారు. అది ఇక మనం ఏం చేయలేదు కదా సార్. అది ప్రభుత్వం నుండి వచ్చింది 7 కుంటల 13 కిలోలు సార్. ఓటీపీ లేదు సార్, ఆప్షన్ లేదు. తప్పకుండా క్యాండిడేట్ రావాలా, తంబు పెట్టాలా. శనగల కొనుగోళ్లలో మార్క్ఫెడ్ నిబంధనలు సడలించి రైతుల వద్ద ఉన్న మొత్తం పంటను మద్దతు ధరకు సేకరించాలంటూ అన్నదాతలు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.